నమస్తే, వెల్కమ్ టు ఈ6 టీవీ న్యూస్. విజయనగరం క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సీతారామరాజు, ట్రెజరర్ వర్మ, బీసీఏ ఎంపైర్ తోట విజయ్ ఆధ్వర్యంలో మంత్రి కొండపల్లి ఎమ్మెల్యే అతిథి గారితో కలిసి అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఎంపీ కలిశెట్టి. ఎంపీ టాస్ వేసి మ్యాచ్ ను ఓపెన్ చేయగా మంత్రి బ్యాటింగ్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. స్థానిక ఎమ్మెల్యే అతిథి రిప్రజెంటేషన్ మేర విజ్ఞి స్టేడియం అభివృద్ధి కొరకు ఎంపీ తన ఎంపీ లార్డ్స్ నుండి 10 లక్షల రూపాయలు కేటాయించారు. విజయ్ స్టేడియం వేదికగా విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయనగరం ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో డిఎస్ రాజు మెమోరియల్ ట్రోఫీ పార్ట్నర్షిప్ తో పాటు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం శాసనసభ్యురాలు శ్రీమతి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు ముఖ్య అతిథులుగా విజయనగరం విజయ్ స్టేడియంలో ఈరోజు అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ విజయ్ స్టేడియం ప్రధాన రూపకర్త హానరబుల్ గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ముందుకు వెళ్తుంది. ఈ రోజు కూడా వారి స్ఫూర్తితో గ్రామాలలో ప్రతిభ ఉండి ఆడటానికి అవకాశాలు, వేదిక లేక క్రికెట్ పై ఆసక్తి ఉండి నైపుణ్యం ఉన్న చాలా మంది యువతకు మార్గదర్శకంగా ఒక అవకాశంగా గ్రామం నుంచి వచ్చిన పేద కుటుంబం నుంచి వచ్చిన అవకాశాలు అందితే వారు కూడా జాతీయ స్థాయి క్రీడాకారులుగా గుర్తింపు పొందుతారని సదుద్దేశంతో ఈరోజు విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామాల నుండి అనేక మంది యువతకు ప్రోత్సాహం అవకాశం ఇచ్చి 12 టీములుగా విభజించి అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని క్రీడాకారులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన ప్రదర్శనతో రాణించి వారి జీవిత లక్ష్యాలను అందిపుచ్చుకుంటారని ఆశిస్తూ క్రీడాకారులందరికీ ఎంపీ శుభాశీస్సులను తెలియజేశారు. క్రీడాకారులకు ఎంతో మంది యువతకు వారి లక్ష్యాలను అధిగమించే క్రమంలో గత సంవత్సరాలుగా ప్రోత్సహించినటువంటి విజయ్ స్టేడియం అభివృద్ధి కొరకు విజయనగరం ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ మేర ఎంపీ తన ఎంపీ లార్డ్స్ నుంచి 10 లక్షల రూపాయలను కేటాయించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కై చూస్తూనే ఉండండి ఈ6 టీవీ న్యూస్.